హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక మలయాళం సినిమా చూద్దాం. చాలా డిఫరెంట్ గా స్టోరీ ఉండాలనుకునే వారికి ఈ సినిమా చాలా ఆసక్తి కలిగిస్తుంది. కథ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో తీసుకెళ్తుంది. మధ్యలో వచ్చే హారర్ ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సినిమా చివరిలో వావ్ సూపర్ గా ఉందే అనిపిస్తుంది. ఈ సినిమా పేరు ఫీనిక్స్. ఇది 2023లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. కట్ చేస్తే సినిమా హీరో జాన్ తన ఫ్యామిలీని తీసుకుని అద్దె ఇంటికి వెళ్తున్నాడు. జాన్ ఒక లాయరు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవ వల్ల కొన్నాళ్లుగా భార్యతో అతడు సరిగా మాట్లాడట్లేదు. మామను అదనంగా కట్నం అడిగితే ఇవ్వలేదని ఆ కోపాన్ని భార్యపై చూపిస్తున్నాడు. బార్ కౌన్సిల్ లో వేరే గొడవ కూడా జరగడం వల్ల కొత్త చోటుకు వెళ్లి కొత్తగా లైఫ్ ప్రారంభిద్దామని ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చోట ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకుంటున్నాడు. బ్రోకర్ ఎన్ని ఇల్లు చూపించినా నచ్చకపోవడంతో ఊరికి చివరగా ఒంటరిగా ఉన్న ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంటిని చూడగానే హీరోకు బాగా నచ్చింది. 6 నెలల అద్దె అడ్వాన్స్ గా ఇచ్చి ఇంట్లోకి చేరాడు. మొదటి రోజు రాత్రి ఆ ఇంట్లో కరెంట్ లేదు. ఇంకా ఆ ఇంటికి కరెంట్ అరేంజ్ చేయలేదు. ఆ రాత్రి క్యాండిల్ వెలిగించారు. పిల్లాడు కిటికీ దగ్గర కూర్చుని అమ్మా ఆ పిట్ట ఎందుకు అలా అరుస్తోంది అని తల్లిని అడిగాడు. తన ఫ్రెండ్ పిట్ట ఇంకా ఇంటికి రానట్టుంది, అందుకే అలా అరుస్తోంది అని తల్లి సర్ది చెప్పింది. తర్వాత అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. చిన్న కూతురుకు కళ్ళు కనిపించవు. అమ్మకు చెప్పకుండా రాత్రి బయటకు వెళ్ళొద్దని చిన్న కూతురుకు చెప్పింది. నెక్స్ట్ డే చూపించారు. ఆ ఏరియాలో ఒక లాయర్ దగ్గర హీరోకు జూనియర్ లాయర్ గా ఉద్యోగం దొరికింది. సంతోషంగా హీరో ఇంటికి వస్తే అతని కొడుకు చెట్టుపై ఉన్న పిట్టనే చూస్తున్నాడు. ఏంట్రా అటే చూస్తున్నావు అని అడిగితే, నాన్న నిన్న ఒక పిట్ట మన ఇంటి వైపే చూస్తూ అరిచింది, కానీ ఇప్పుడు అది ఈ చెట్టుపై కనిపించట్లేదని చెప్తున్నాడు. అది ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందని చెప్పి హీరో ఇంట్లోకి వెళ్తున్నాడు. అప్పుడు ఒక లెటర్ ను చూశాడు. టు ఫ్రెడీ అని దానిపై రాసి ఉంది. ఇంతకు ముందు ఇక్కడ ఫ్రెడీ అని ఎవరైనా ఉండి ఉంటారు. అతనికే ఈ లెటర్ వచ్చి ఉంటుందని హీరో అనుకున్నాడు. దాన్ని తీసుకుని ఒక బుక్ లో పెట్టాడు. రాత్రి చూపించారు. కళ్ళు కనిపించని పాప పేరు లివియా. సడన్ గా తను లేచి అద్దం దగ్గరకు వెళ్లి కళ్ళకు కాటుక పెట్టుకుంటోంది. హీరో నిద్రమత్తులో ఉండడం వల్ల తన కూతురు అక్కడ ఏం చేస్తుందని గమనించలేదు. పాపను తీసుకెళ్లి మళ్లీ పడుకోబెట్టాడు. తను కూడా పడుకుందామని వెళ్ళబోతుంటే కిటికీ దగ్గర పిట్ట అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అక్కడికెళ్లి చూస్తే తన కొడుకు చెప్పినట్టే ఆ పిట్ట ఈ ఇంటిని చూస్తూ అరుస్తోంది. పట్టించుకోకుండా వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు చూస్తే ఆ పిట్ట ఈ ఇంటి గుమ్మం దగ్గర చనిపోయి పడి ఉంది. డ్యూటీకి బయలుదేరదామని బయటకు వస్తుంటే అదే పేరుతో ఇంకో లెటర్ వచ్చింది. అది కూడా తీసుకెళ్లి హీరో ఆ బుక్ లోనే పెట్టాడు. వెంటనే పక్కనున్న షాప్ దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు ఈ ఇంట్లో ఫ్రెడీ అని ఎవరైనా అద్దెకు ఉన్నారా అని అడిగాడు. కానీ షాప్ అతడు షాక్ అయ్యాడు. ఆ ఇంట్లోకి మొదటిసారిగా మీరే అద్దెకు వచ్చారని చెప్పాడు. అదే టైంలో అటువైపు పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అతని దగ్గరికి వెళ్లి, సార్ ఈ ఇంటికి మేము కొత్తగా వచ్చాం, కానీ మీరు ఫ్రెడీ అనే పేరుతో వచ్చే లెటర్స్ ను మా ఇంట్లో వేస్తున్నారు. ఆ పేరుతో మా ఇంట్లో ఎవరూ లేరు సార్ అని చెప్పాడు. ఆ మాట వినగానే పోస్ట్ మ్యాన్ స్టన్ అయ్యాడు. నేను మీ ఇంటి వైపే రాలేదండి, ఫ్రెడీ అనే పేరుతో లెటర్సే రాలేదని అతడు చెప్పాడు. అంతే. ఈ మాటలు వినగానే హీరో షాక్ అయ్యాడు. ఇంతకీ ఈ లెటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని సందేహంతో ఇంటికి వచ్చాడు. టు ఫ్రెడీ అని 3వ లెటర్ కూడా వచ్చింది. వెంటనే ఇంతకు ముందు వచ్చిన లెటర్స్ కూడా తీసుకొచ్చి వాటిని చదువుతున్నాడు. ఇప్పుడు ఫ్యాంటసీగా ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. ఆ అమ్మాయి తన ప్రియుని కోసం రాసినట్లుగా ఆ ఉత్తరాలు ఉన్నాయి. ఇట్లు అని ఒక రోజ్ ఫోటో గీసి ఉంది. దాన్ని బట్టి చూస్తే రోజ్ అనే ఆమె ఈ లెటర్స్ రాస్తున్నట్లు హీరోకు అర్థమైంది. 2వ లెటర్ తీసి చదువుతున్నాడు. అందులో ఏముందంటే, పాపం నిన్న ఆమెకు పుట్టినరోజు, అది కూడా అతనికి తెలియలేదు. ఫ్రెడీ నా బర్త్డే కు నువ్వొక సర్ప్రైజ్ ఇచ్చావే, నీలా ఎవరైనా ఉంటారా అని ఉంది. హీరో లెటర్ చదువుతుంటే అతని పెద్ద కూతురు పాయసం గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. విశేషం ఏంటి అని అతడు అడిగాడు. నిన్న అమ్మ పుట్టినరోజట, పాపం మనం ఎవరం విష్ చేయలేదు, తనకు కూడా ఈ రోజే గుర్తుకొచ్చిందట, అందుకే పాయసం చేసిందని చెప్పింది. అది విని హీరో షాక్ అయ్యాడు. అతని భార్య పుట్టినరోజును అతడు మర్చిపోతే ఆ విషయం లెటర్ లో ఎవరు రాశారని అతనికి అనుమానం వచ్చింది. ఇంటికి ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి లెటర్ వేసి వెళ్తున్నాడా అని పగలు రాత్రి అని తేడా లేకుండా చెక్ చేస్తున్నాడు. కానీ ఎవరు ఇంటికి వచ్చినట్లు అనిపించలేదు. ఉదయం ఇంటి గుమ్మం ముందు కూర్చుంటే అతని కొడుకు వచ్చి ఇక్కడేం చేస్తున్నారు నాన్న అని అడిగాడు. అదేం లేదురా, మనతో ఎవడో పరాచికాలు ఆడుతున్నాడు, వాణ్ణి పట్టుకోవడం కోసమే ఇక్కడ కూర్చున్నా అని చెప్పాడు. అప్పుడే పేపర్ బాయ్ పేపర్ విసిరేశాడు. ఈ పేపర్ లోనే ఎవరైనా లెటర్ పెడుతున్నారా అని చెక్ చేస్తున్నాడు. అదే టైంలో ఇంతసేపు తను కూర్చున్న చోటు
ను చూశాడు. వెంటనే స్టన్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడే ఒక లెటర్ ఉంది. ఆ రోజు తన ఫ్రెండ్ ను కలిసిన హీరో లెటర్స్ గురించి చెప్పాడు. ఆ ఫ్రెండ్ లెటర్స్ చదివి సజెషన్ ఇస్తాడనుకుంటే, రే రోజ్ అనే అమ్మాయి చూడు తన బాయ్ ఫ్రెండ్ ను ఎంతలా ప్రేమిస్తుందో అని అంటున్నాడు. ఆమె ఫ్రెడీ కోసం రాసే ఒక్కో వాక్యంలోనూ ప్రేమ పాశం కనిపిస్తోందని పొగుడుతున్నాడు. రే నా భార్య బర్త్డేను నేను మర్చిపోయిన విషయం అందులోకి ఎలా వచ్చిందో తెలియట్లేదురా అని హీరో అంటున్నాడు. సరే అది కూడా వదిలే, ఈ రోజు వచ్చిన 4వ లెటర్ చదువు అన్నాడు. ఇంతకు ముందు కొడుకుతో హీరో ఏమన్నాడు, ఎవడో దొంగ రాస్కర్ మనతో పరాజకాలు ఆడుతున్నాడు, వాణ్ణి పట్టుకోవడానికి ఇక్కడ కూర్చున్నా అని కొడుకుతో హీరో అంటాడు. ఇప్పుడు 4వ లెటర్ ను ఫ్రెండ్ చదువుతున్నాడు. అందులో ఏముందంటే, ఫ్రెడీ ఇతగాడు నన్ను దొంగ అని అనుకుంటున్నాడు, కానీ నేనెవరో అతనికి తెలియదు కదా, సరే అది వదిలే, నన్ను చూసినప్పుడల్లా జూలీ డూ యూ లవ్ మీ అని పాడతావు కదా, అవన్నీ మర్చిపోలేని రోజులు కదా అని అందులో ఉంది. అది చదివిన ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, రే ఈ పాట నీకు గుర్తుందా, మన కాలేజీలో ఒకడుండేవాడు, అమ్మాయిలందరినీ చూసి ఇదే పాట పాడేవాడు కదా అనగానే హీరో కూడా అవును కదా అంటున్నాడు. ఇంకోవైపు హీరో కొడుకుకు పిట్ట శబ్దం వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వినిపిస్తోందని అతడు నేలపై చెవి పెట్టి వింటున్నాడు. వెంటనే సీన్ కట్ చేశారు. కన్ఫ్యూజన్ గా హీరో ఇంటికి వచ్చాడు. కొడుకు పాట పాడుతూ హోంవర్క్ చేస్తున్నాడు. అతడు పాడే పాట ఏంటంటే జూలీ డూ యూ లవ్ మీ అని. అది వినగానే హీరోకు గుండె గుబేల్ మంది. ఈ పాట నీకెలా తెలుసురా అని కొడుకుని అడిగాడు. లేదు డాడీ, ఈ పాట నాకు ఈ ఇంటి నుంచే వినిపిస్తోందని చెప్పాడు. నేలపై చెవి పెడితే ఈ పాటే వినపడుతుందని అనగానే హీరోకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇకపై ఈ ఇంట్లో ఉండకూడదురా నాయనా అని ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. జరిగిన విషయాలన్నీ చెప్పగానే, రేయ్ ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండొద్దు, మొదట ఇంటిని ఖాళీ చేయని ఫ్రెండ్ చెప్పాడు. కానీ 6 నెలల అద్దె వేస్ట్ అవుతుందని హీరో ఆందోళన పడుతున్నాడు. అడ్వాన్స్ డబ్బులు ఇవ్వమని ఓనర్ అడిగితే ఇవ్వడం కుదరదని అతడు చెప్పాడు. బాధగా వెళ్తుంటే ఇంట్లో పనిచేసేవాడు వచ్చి, సార్ డబ్బు కంటే ప్రాణాలే ముఖ్యం, ముందు ఆ ఇంటిని ఖాళీ చేయండి, అది ఇల్లు కాదు, ఇంతకు ముందు అది శ్మశానం అని చెప్పాడు. ఇదంతా తెలిసి హీరో ముఖమే వాడిపోయింది. చాలా బాధగా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అతనికి ఎదురుగా హీరో భార్య భయంతో పరిగెత్తుకుంటూ వస్తోంది. ఏమండి మీ ఫ్రెండ్ భార్యకు ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్టవ్ పేలి గాయాలు కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారని చెప్పింది. చాలా కన్ఫ్యూజన్ గా అతడు హాల్ కు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు సడన్ గా లెటర్స్ ఎగురుతున్న శబ్దం వినిపించింది. భయంతో టేబుల్ వైపు తిరిగి చూస్తే అక్కడ ఒక లెటర్ కనిపించింది. దాన్ని భయంతో ఓపెన్ చేశాడు. ఒక్కసారి మీరు నా ఇంటికి గెస్ట్ గా వచ్చారంటే చివరి వరకు మీరు నా గెస్టే అని అందులో ఉంది. వెంటనే లెటర్ తీసుకుని హాస్పిటల్ కు వచ్చాడు. ఫ్రెండ్ ని చూస్తూ, నేను మీ ఇంటికి వచ్చి ఉండకూడదురా, మేము రావడం వల్లే నీ భార్యకి ఇలా అయిందేమో అంటున్నాడు హీరో. రే పిచ్చోర్లా మాట్లాడకురా అని అంటుంటే ఆ లెటర్ తీసి చూపించాడు. ఇది మమ్మల్ని వదిలేలేదు, మా వల్ల మీకేం కాకూడదు, అందువల్ల మేము మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళబోతున్నామని హీరో చెప్పాడు. రే ఇదేరా నువ్వు చేయబోయే పెద్ద తప్పు, ఇది చాలా ఆపద కలిగించే విషయం రా, నీ ఫ్యామిలీని ఆపదలో పెట్టకురా అంటున్నాడు. ఆ ఇంటికి వెళ్లకుండా ఉండే వేరే దారే లేదా అని ఫ్రెండ్ అంటుంటే, ఉంది, ఒకే ఒక దారి ఉంది అని హీరో అంటున్నాడు. అదేంటంటే ఆ ఫ్రెడీ ఎవరో మనం కనిపెట్టాలి. వెంటనే హీరో అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఫ్రెడీ అని ఇది ఎవరో తెలుసుకోవడానికి ఊరంతా విచారిస్తున్నారు. వెంటనే షాప్ అతని దగ్గరికి వెళ్లి ఈ ఏరియాలో ఫ్రెడీ, రోజ్ ఈ ఇద్దరు ఇక్కడ నివసించేవారా అని అడిగారు. ఈ 2 పేర్లను నేను విన్నదే లేదు అని అతడు అంటున్నాడు. నేను ఇక్కడ 10 ఏళ్లుగా ఉంటున్నాను, అంతకంటే ముందు ఉన్నారేమో నాకు తెలియదు అని చెప్పాడు. అందువల్ల ఆ ఊర్లో ఉన్న చాలా మందిని వీరి గురించి విచారిస్తున్నారు. ఇలా ఎవరిని అడిగినా కూడా ఫ్రెడీ, రోజ్ మాకు తెలియదని చెప్తున్నారు. చివరగా ఒక అతడు ఏమంటున్నాడంటే, పీటర్ అని నాకు ఒక అతడు తెలుసు, అతడు చాలా ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాడు, అతన్ని అడిగితే మీకు ఆన్సర్ దొరుకుతుందేమో అని అతడు చెప్పాడు. చివరగా పీటర్ ను వెళ్లి కలిశారు. అప్పుడు అతడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. 1970లో ఈ ఏరియాలో కలరా వ్యాధి వ్యాపించింది. చాలా మంది జనం చనిపోయేవారు, వాళ్ళను పాతి పెట్టడానికి చోటే లేకుండా పోయేది. ఈ పరిస్థితుల్లోనే రోమ్ లో చదివి వచ్చిన సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక ఫాదర్ ఒక ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు మీరున్న ఇంటి ప్రాంతంలోనే కలరాతో చనిపోయిన వారిని పాతిపెట్టారు, మేబీ ఫ్రెడీ, రోజ్ కలరాతో చనిపోయిన వారేనేమో అని అతడు చెప్పాడు. సీన్ కట్ చేస్తే కుటుంబాన్ని ఒక హోటల్ కు తీసుకెళ్లిన హీరో, మనం మళ్ళీ అదే ఇంటికి వెళ్ళబోతున్నాం, మనం మాట్లాడుకుంటేనే కదా ఆ విషయాలు లెటర్ లో వస్తున్నాయి, అందువల్ల మనం మాట్లాడుకోకుండా సైగలతో కమ్యూనికేట్ చేసుకుందాం అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లారు. రాత్రి శబ్దం చేయకుండా డిన్నర్ చేశారు. పడుకోబోతుంటే హీరో భార్యకు పిట్ట అరిచిన శబ్దం వినిపించింది. చుట్టూ చూస్తే ఎక్కడా పిట్ట కనిపించలేదు. ఆమె సైలెంట్ గా పిల్లల పక్కకు వెళ్లి పడుకుంది. ఇదే టైంలో ఇంతకు ముందు పిట్ట చనిపోతే దాన్ని
పాతి పెట్టారు కదా, ఆ పిట్ట ఇప్పుడు పాతి పెట్టిన చోటు నుంచి ప్రాణాలతో బయటకు వచ్చింది. నేరుగా పిల్లాడి దగ్గరకు వచ్చింది. దాన్ని చూసి అతడు దాని వెనకే వెళ్తున్నాడు. ఆ పిల్లాడిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. కొంచెం కొంచెంగా చాలా దూరం తీసుకొచ్చింది. అక్కడ చూస్తే అన్ని సమాధులే ఉన్నాయి. వాటిపైన శిలువలు కూడా ఉన్నాయి. ఆ శిలువలకు బెల్స్ తగిలించారు. వాటిని చూసి పిల్లాడు భయపడుతుంటే దూరంగా ఒక నల్లని రూపం ఒంటరిగా కూర్చుని ఉంది. అది అమ్మాయి రూపంలో ఉంది. తనెవరో తెలియకుండానే ఆ పిల్లాడు దగ్గరగా వెళ్ళాడు. షోల్డర్ పై చేయి పెట్టబోతుంటే ఆ దెయ్యం ఒక్కసారిగా తిరిగింది. అంతే, పిల్లాడు అరిచిన శబ్దాలు వినిపించాయి. పక్క రూమ్ లోనే ముగ్గురు పిల్లలు ఉంటారు కదా, అందులోని పిల్లలంతా అరుస్తున్నారు. తల్లిదండ్రులు భయపడిపోయి తలుపు తెరుద్దామనుకుంటే తలుపులు లాక్ అయ్యాయి. లోపల పిల్లలు వేరే ఘోరంగా అరుస్తున్నారు. హీరో తలుపులు పగలగొడదామనుకుంటే అవి పగలట్లేదు. కీ హోల్ గుండా లోపలికి చూస్తే ఏదో ఒక రూపం కనిపించింది. అది చూసి హీరోనే భయపడ్డాడు. ఎలాగోలా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే పిల్లలు భయంతో కంపించిపోయారు. అక్కడ దెయ్యం దెయ్యం అని పిల్లలు అరుస్తున్నారు. అదంతా కలే అని హీరో సర్ది చెప్పాడు. మరుసటి రోజు ఆ ఇంటికి ఇంకో లెటర్ వచ్చింది. ఈసారి రోజ్ చాలా కోపంగా లెటర్ రాసింది. ఫ్రెడీ, ఇక్కడున్న అందరినీ నేను హేట్ చేస్తున్నా. నువ్వెప్పుడు ఇంటికి వస్తావు? ఇక్కడ కలరా అనే రోగం వ్యాపిస్తోంది. చాలా మంది చనిపోతున్నారు. చనిపోయిన వారిని మన చోటుకు తెచ్చి పాతి పెడుతున్నారు. ఫ్రెడీ, నువ్వు త్వరగా ఇంటికి రా. ఇంకో ముఖ్యమైన విషయం, మన ఇంట్లో ఉంటున్న వారిలో ఒకరికి కూడా జ్వరం వచ్చింది అని అందులో రాసి ఉంది. జ్వరం ఎవరికి వచ్చిందంటే హీరో యొక్క కొడుకే. హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించారు. రిజల్ట్ రావడానికి టైం పడుతుందని వారు చెప్పారు. ఇంటికి వెళ్తుంటే హీరో భార్య ఫాదర్ ను తీసుకొచ్చి ఇంట్లో ప్రేయర్ చేపిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పింది. వెంటనే ఆ ఊర్లో ఉన్న ఫాదర్ ను హీరో మీట్ అయ్యాడు. జరిగిన విషయం చెప్పి ప్రేయర్ చేయాలని చెప్పగానే అతడు కూడా ఒప్పుకున్నాడు. అదే టైంలో ఒక ఆయన వచ్చాడు. ఇతడు చెప్పిన రోజ్, ఫ్రెడీ అనే పేర్లతో రికార్డ్స్ చెక్ చేశాను, కానీ ఆ పేర్లతో ఎలాంటి డీటెయిల్స్ లేవని అతడు చెబుతున్నాడు. ఇదే టైంలో ఫాదర్ కు ఒక ఫోన్ వచ్చింది. డాక్టర్ నుంచి కాల్ వచ్చింది. ఇంతకు ముందు హీరో తన కొడుకుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కదా, అతడే ఫోన్ చేశాడు. హీరో యొక్క కొడుకుకు ఆరోగ్యం బాగాలేదట. ఆ విషయం హీరోకు చెప్పకుండా చర్చికి ఎందుకు చెప్తున్నాడంటే, ఫోన్ కాల్లో ఏం చెప్తున్నాడంటే, ఫాదర్, కొన్నేళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడు జరుగుతుందేమో అని అనిపిస్తోంది. అందుకోసమే నేను మీకు కాల్ చేశాను. మన ఏరియాకు కొత్తగా జాన్ అనే ఒక అతడు తన కుటుంబంతో వచ్చాడు. అతని కొడుకుకు బాగాలేదని ఈ రోజు హాస్పిటల్ కు వచ్చాడు. బ్లడ్ టెస్ట్ తీసి చెక్ చేశాను. ఇప్పుడే రిజల్ట్ వచ్చింది. అది చూసిన తర్వాత నాకు భయం వేసింది అని డాక్టర్ అంటున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి కలరా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అని చెప్పాడు. ఇది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను ఇంకో చోటుకు టెస్ట్ కు పంపించబోతున్నాను. ఇది ఒక పాండమిక్ కాబట్టి మీరే హ్యాండిల్ చేయాలి, అందుకే మీకు చెప్తున్నా అని డాక్టర్ అన్నాడు. అప్పుడు ఫాదర్ భయంతో జాన్ ను చూస్తున్నాడు. నేను రావాలనే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని పడింది. అందువల్ల ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇద్దరు పేర్లు చెప్పావు కదా, వారి గురించి ఏవైనా వివరాలు తెలుస్తాయేమోనని నేను ఇంకా ఫైల్స్ చెక్ చేస్తాను. ఆ తర్వాత ఇంటికి వస్తానని చెప్పి హీరోను పంపించాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చాడు. రాగానే భార్య అడుగుతూనే ఉంది, ఏమైంది, ఫాదర్ రాలేదా అని. ఇదే టైంలో ఫాదర్ నుంచి హీరోకు కాల్ వచ్చింది. సాయం అడిగి వచ్చిన వాడికి సాయం చేయలేకపోయానే అని అతడు బాధపడినట్లున్నాడు. జాన్ కు కాల్ చేసి ఏం చెప్తున్నాడంటే, సారీ జాన్, అప్పుడు నేను రాలేకపోయాను. నువ్వు చెప్పిన ఇద్దరి యొక్క రికార్డ్స్ ను ఫుల్ గా వెతికాను. మా యొక్క రికార్డులో నువ్వు చెప్పిన ఇద్దరు పేర్లు అయితే లేనే లేవు, కానీ 1971 లో మార్గరేట్ అని ఒక పేరు వినిపిస్తోంది. మార్గరేట్ అనే అమ్మాయికి నువ్వు చెప్తున్న ఫ్రెడీ అనే అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్లు ఒక ఇన్విటేషన్ నాకు కనిపించింది. అందువల్ల మీరు మార్గరేట్ ను కలిస్తే ఏవైనా విషయాలు తెలుస్తాయేమోనని చెప్పాడు. అప్పుడు హీరో, ఆపండి, ఏదున్నా కూడా నేను నేరుగా వచ్చే మిమ్మల్ని అడుగుతాను అని చెప్పాడు. ఆ తర్వాత తినడానికి కూర్చున్నారు. అందరూ బాగానే తింటున్నారు. సడన్ గా హీరో యొక్క పెద్ద కూతురు హీరోనే తీక్షణంగా చూస్తోంది. ఆమె చూపే ఒక రకంగా ఉంది. అప్పుడు సడన్ గా హీరో వైపు చేయి చాపి, ఫ్రెడీని ఎప్పుడు నా దగ్గరికి తీసుకొస్తావు అని అడుగుతోంది. సడన్ గా ఆమె వేలిని విరిచేసుకుంది. అది చూసి హీరో బెదిరిపోయాడు. ఆమెను బతిమలాడుతున్నాడు. ఎంత వీలైతే అంత త్వరగా తీసుకొస్తా, కానీ నా బిడ్డను మాత్రం ఏమీ చేయకు అని బతిమలాడుతున్నాడు. కొంచెం సేపట్లోనే ఆ అమ్మాయి నార్మల్ స్టేజ్ కు వచ్చింది. సీన్ కట్ చేస్తే ఐసోలేటెడ్ గా డ్రెస్ వేసుకుని ఇద్దరు డాక్టర్లు వీరింటికి వచ్చారు. ఆ అమ్మాయి వేలు విరిగింది కదా, దానికి చికిత్స చేశారు. ఎందుకంటే ఆ ఇంట్లో అబ్బాయికి కలరా ఉందని అనుమానంగా ఉంది కదా, అందువల్లే అలా డ్రెస్ వేసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకోవైపు హీరో యొక్క ఫ్రెండ్ నేరుగా మార్గరైట్ అనే ఆ లేడీ దగ్గరికి వెళ్లారు. యాక్చువల్ గా
ఆమెకు ఫ్రెడీకి పెళ్లి అయింది. ఫ్రెడీ గురించి వివరాలు తెలుస్తాయని వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే ఒక ఫంక్షన్ లాగా జరుగుతోంది. మార్గరేట్ అనేట ఆమె ఒక డాక్టర్ అట. రీసెంట్ గా ఆమెను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ను చేశారు. అందుకే ఆమెను పొగుడుతూ ఇలా సభను ఏర్పాటు చేశారు. అప్పుడు సభలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అతడు ఏం చెప్తున్నాడంటే, మార్గరేట్ ఎదుగుదలకు మూల కారణంగా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు పిలవబోతున్నా అని అతడు అంటున్నాడు. అతడు వేరెవరో కాదు, మార్గరేట్ యొక్క హస్బెండ్. అతని పేరును పిలవబోతుంటే హీరోను చూపించారు. ఫ్రెడీ అని ఇతడు అనుకుంటున్నాడు. కానీ అప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. డాక్టర్ రాజు అని పిలిచారు. ఏంట్రా రాజు అని పిలుస్తున్నారు, ఫ్రెడీ అని పిలుస్తారు, అతని గురించి చాలా వివరాలు తెలుస్తాయని వచ్చామే, ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతోందిరా అని అనుకుంటున్నాడు హీరో. యాక్చువల్ గా ఫ్రెడీతో ఈమెకు పెళ్లే జరగలేదు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి హీరో మాట్లాడుతున్నాడు. ఫ్రెడీ గురించి తెలుసుకోవడానికి వచ్చామని అంటుంటే, ఫ్రెడీతో ఈమెకు పెళ్లి అయ్యేలా ఒక సందర్భం ఏర్పడింది. కానీ ఎంగేజ్ కంటే ముందే ఫ్రెడీ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఫ్రెడీని ఈమె చూడనే లేదట. కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె రాజు అనే అతన్ని పెళ్లి చేసుకుంది. యాక్చువల్ గా ఇదే జరిగింది. ఇకపై దయచేసి ఫ్రెడీ అని వెతుక్కుంటూ ఇక్కడికి రావద్దు అని ఆమె అంది. ఇక్కడ ఫ్రెడీ ఉంటాడు, అతన్ని తీసుకొచ్చి ఆ దయ్యానికి అప్పగిద్దామని హీరో అనుకున్నాడు. కానీ అతడు అనుకున్నదంతా తలకిందులైంది. ఇకపై ఏం చేద్దాం రా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు పీటర్ అనే ఒక వ్యక్తిని వీళ్ళు కలిశారు కదా, అతని యొక్క మనిషి ద్వారా ఒక సమాచారం అందింది. ఇంతకు ముందు ఫ్రాన్సిస్ అనే ఒక అతడు రోమ్ కు వెళ్లి చదివి వచ్చాడని చెప్పాడే, అతడు మళ్ళీ ఈ ఊరికి వచ్చాడట. అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందట. ఇంకా 6 నెలల్లో సంవత్సరం బతుకుతాడట. ఆ విషయం హీరోకు తెలియగానే ఫ్రాన్సిస్ ను కలవడానికి ఫ్రెండ్ తో పాటు వెళ్తున్నాడు. అతనికి రోజ్ దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ అన్ని చూపించాడు. వాటిని చదివిన ఫ్రాన్సిస్, రోజ్ అనేట ఆమె ఒక దేవత, ఆమె ఫ్రెడీ కోసం మళ్ళీ వస్తుందని తెలుసు అంటున్నాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. 1970లో కారులో ఒక ఫ్యామిలీ వెళ్తోంది. కారును నడుపుతున్న వాడే ఫ్రెడీ. ఈ కుటుంబం ఆ ఊరిలో ధనవంతుల కుటుంబం. ఇంకో ధనవంతుని కూతురిని ఫ్రెడీకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఒక రోజు రాత్రి పడవలో ఫ్రెడీ వెళ్లేటప్పుడు ఒక అమ్మాయిని చూశాడు. ఆమెనే రోజ్. చూడగానే పడిపోయాడు. రోజ్ కు పేరెంట్స్ లేరు, అనాథ. కొన్నాళ్లు కొచ్చిలో పనిచేసి మళ్ళీ తన చోటుకు వచ్చింది. కంటిన్యూగా రోజ్ వెనకే ఫ్రెడీ తిరిగేవాడు. ఈ ఊరిలో హోటల్ ప్రారంభించాలని రోజ్ అనుకునేది. అందువల్లే సముద్ర తీరం వెంట ల్యాండ్ కొని బిజినెస్ స్టార్ట్ చేసింది. కానీ అది నచ్చని కొందరు రోజ్ ను బెదిరించేవారు. అది చూసి ఫ్రెడీ వారిని అడ్డుకునేవాడు. ఆమె మనసులో స్థానం సంపాదించాలని ఎప్పుడు ఆమె హోటల్ వద్దే ఉండేవాడు. ఇదంతా నాకు నచ్చదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని రోజ్ చెప్పింది. గుండె పగిలిపోయి అతడు ఇంటికి వస్తే అతనికి ఇంకో షాక్ ఎదురైంది. ధనవంతుడైన ఒక డాక్టర్ యొక్క కూతురును తన కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఫ్రెడీ తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి పేరే మార్గరేట్. ఆ రోజు రాత్రి రోజ్ ఉండే అనాథాశ్రమానికి వెళ్లి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగడానికి ఫ్రెడీ వెళ్ళాడు. కానీ అక్కడున్న సిస్టర్ అతన్ని పట్టుకుంది. పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తోంది. అప్పుడు రోజ్ అక్కడికి వచ్చింది. అతడు నా కోసమే వచ్చాడు, మేము కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పుకొచ్చింది. ఆ మాట వినగానే, నీకు కూడా ఇక్కడ చోటు లేదు, ఈ పవిత్రమైన చోటును అపవిత్రం చేశావని రోజ్ ను కూడా పంపించారు. నేరుగా ఇద్దరు ఈమె హోటల్ కు వచ్చారు. అక్కడ రొమాన్స్ చేశారు. ఆ తర్వాత రోజ్ ను తన ఇంటికి ఫ్రెడీ తీసుకెళ్లాడు. కానీ ఒక అనాథను ఇంటి కోడలుగా ఒప్పుకోమని అతని పేరెంట్స్ చెప్పారు. అందువల్ల ఫ్రెడీ కూడా ఇంటిని వదిలేసి వచ్చాడు. ఇక ఈ ఇద్దరు కూడా ఆ హోటల్ కే వచ్చి ఉంటున్నారు. కానీ కొన్నాళ్ళలో ఆ హోటల్ బాగా నడవలేదు. అందువల్ల పేదరికంలో ఉండిపోయారు. పేదరికం అనేది రోజ్ కు కొత్తేం కాదు, కానీ పేదరికం ఇతనికి కొత్త. పేదరికంలో అతడు చాలా కష్టపడుతున్నాడు. ఆ టైంలో వీళ్ళ హోటల్ కు ఎవరూ రాకపోయేవారు. ఇప్పుడు ఈ కథంతా చెప్తున్నాడే ఫాదర్ ఫ్రాన్సిస్, అతడు ఈ హోటల్ కు వచ్చాడు. ఈ సిటీలో వీళ్ళ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఈ ఫ్రాన్సిసే. అతడు వచ్చి ఈ హోటల్లో ఉండి వెళ్లిన తర్వాత చాలా మంది ఫారినర్స్ ఆ హోటల్ కు వచ్చేవారు. కొంచెం కొంచెంగా ఈ బిజినెస్ మళ్ళీ వేగం అందుకుంది. ఇదే టైంలో ఆ ఊర్లో హోటల్ బిజినెస్ చేసే ఇంకో అతడు గవర్నమెంట్ కు కొంత డబ్బిచ్చి రోజ్ యొక్క హోటల్ కు లైసెన్స్ రద్దు చేయాలని చెప్పాడు. మళ్ళీ వీళ్ళు పేదరికంలో పడిపోయారు. లైసెన్స్ రావడానికి మళ్ళీ నేను పోరాటం చేస్తానని ఆమె అనేది. ఆమెకు సపోర్ట్ గా ఫ్రెడీ ఉండేవాడు. ఒక రోజు ఫ్రెడీ తన చదువుకు అవసరమైన బుక్ కొనాలని షాప్ కు వెళ్ళాడు. కానీ ఆ పుస్తకం కొనడానికి కూడా డబ్బు లేదు అతనికి. అతడు బాధపడుతున్న క్రమంలో వాళ్ళ నాన్న వచ్చి మీట్ అయ్యాడు. ఇదే నారా జీవితం అంటే, నువ్వు ఒక PhD స్టూడెంట్ వే కదా, నీ అంబిషన్ ఏంటి? అమెరికాకు వెళ్లి రీసెర్చ్ చేయాలనేది. కానీ అది వదిలేసి ఎవరూ లేని ఒక అమ్మాయి వెంట తిరుగుతున్నావేంట్రా అంటున్నాడు.
అనుకుంటున్నాడు. కొంచెం ఆలోచించరా అని చెప్పి అతడు కోరుకున్న బుక్ ను కూడా కొనిచ్చి వెళ్ళాడు. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఇతని మైండ్ లో రన్ అవుతూనే ఉన్నాయి. ఇతనికి పేదరికం అనేది కొత్తగా ఉంది. అందువల్ల అతడు బాగా ఆలోచిస్తున్నాడు. అందువల్ల అతడు ఏమనుకున్నాడంటే చదువు కూడా ముఖ్యమే, దాని గురించి కూడా ఆలోచించాలి అనుకున్నాడు. ఈ మధ్యలో రోజ్ యొక్క బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. ఇది చాలదన్నట్లు ఇంతకు ముందులా ఫ్రెడీ ఆమెతో సరిగా మాట్లాడట్లేదు. దానికి కారణం ఏంటంటే అతని యొక్క చదువును కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఈ విషయం రోజ్ కు అర్థమైపోయింది. అప్పుడు ఫ్రెడీ ఏం డిసైడ్ అయ్యాడంటే కొన్నాళ్ల పాటు మనం దూరంగా ఉండడం మంచిది. ఈ గ్యాప్ లో నేను మెడ్రాస్ కు వెళ్లి నా చదువును ముగిస్తాను. అప్పటి వరకు మనం కొంచెం దూరంగా ఉందామని వెళ్లిపోయాడు. అతని నిర్ణయాన్ని రోజ్ ఎదిరించలేదు. అతడు చదువుకుంటే మంచిదే కదా అని ఆమె కూడా ఆలోచించింది. నీకు నచ్చింది నువ్వు చెయ్యు అని చెప్పింది. ఫ్రెడీ మెడ్రాస్ వెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్న సాయం లేకుండా ఒక చిన్న రూమ్ తీసుకుని అందులో ఉంటున్నాడు. ఇంకోవైపు నా నుంచి ఫ్రెడీ దూరంగా వెళ్ళాడని చెప్పి ఆమె ప్రతిరోజు అతనికి లెటర్స్ రాస్తూనే ఉండేది. ప్రతిరోజు లెటర్స్ వస్తుంటే ఫ్రెడీ రిసీవ్ చేసుకునేవాడు, కానీ రిప్లై ఇవ్వకపోయేవాడు. ఒక రోజు ఫ్రెడీని కలవడానికి వాళ్ళ నాన్న అతని రూమ్ కు వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు అతనితో పాటు మార్గరెట్ అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. ఆ తండ్రి ఏమనుకుంటున్నాడంటే ఎలాగైనా చేసి ఈ అమ్మాయిని తన కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇక్కడే చదువుతోందిరా అని చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఇప్పుడు ఫ్రెడీ చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు కదా, అందువల్ల అది నచ్చక కొంచెం కొంచెం అతని మనసు మారుతోంది. కానీ ఇంకోవైపు రోజ్ ఫ్రెడీ కోసం బాగా ఎదురు చూస్తోంది. ప్రతిరోజు అతనికి ప్రేమతో లెటర్స్ రాస్తూనే ఉంది. ఫ్రెడీనే తలుచుకుంటూ ఒంటరిగా రోజ్ జీవితాన్ని వెళ్లదీస్తోంది. కానీ ఇంకోవైపు కొంచెం కొంచెంగా ఫ్రెడీ మనసు మారుతోంది. ప్రతిరోజు మార్గరెట్ తో తిరుగుతున్నాడు. మళ్ళీ తన పాత జీవితం కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఇదే క్రమంలో క్యాన్సర్ అయిన లైసెన్స్ మళ్ళీ ఆమెకు వచ్చింది. మళ్ళీ ఆమె హోటల్ కు కస్టమర్స్ వస్తున్నారు. కానీ అది రోజ్ కు సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆమె సంతోషమే ఫ్రెడీనే తలుచుకుంటూ ఇక్కడ ఆమె జీవిస్తోంది. అప్పుడే అక్కడ ఒక వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి సోకిన వారు చాలా మంది హాస్పిటల్ కు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఏంట్రా ఇది, ఏం వ్యాధి అని చెక్ చేసే లోపే ఒకరి తర్వాత ఒకరు ఇలా చనిపోతూనే ఉన్నారు. ఆ తర్వాతే కలరా అనే కొత్త వ్యాధి అని వాళ్ళకి తెలిసింది. ఆ కాలంలో అది కొత్తగా ఉండేదన్నమాట. ఆ టైంలో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు. వ్యాధి నయం చేయకపోయేవారు, కానీ వ్యాధి బారిన పడిన వారిని కాపాడేవారంతే. మార్గరెట్ వాళ్ళ నాన్న కూడా డాక్టరే కదా, అతనికి కూడా హాస్పిటల్ ఉంది. అక్కడికి చాలా మంది పేషెంట్స్ వచ్చేవారు. వాళ్ళకతడు ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. ఈ టైంలో చాలా మంది చనిపోయేవారు. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి స్థలం కూడా ఉండకపోయేది. ఇదే టైంలో ఫాదర్ ఫ్రాన్సిస్ ఒక ఐడియా ఇచ్చాడు. అదేంటంటే సముద్ర తీరం వెంట డెడ్ బాడీస్ ను పాతి పెట్టాలని చెప్పాడు. అప్పుడు అతడు ఇంకో విషయం కూడా చెప్పాడు. రోమ్, ఫ్రాన్స్ అని అక్కడ కూడా కలరా వ్యాపించింది. ఆ వ్యాధిలో ఒక పెద్ద సమస్య ఉందట. ఆ వ్యాధి సోకిన వారు చనిపోయారా బతికే ఉన్నారా అనేది ప్రాపర్ గా చెప్పలేరంట. అందువల్ల కొందరు డాక్టర్లు ఏం చేశారంటే పల్స్ చెక్ చేసేటప్పుడు పల్స్ లేనట్లు ఉంటుంది, చనిపోయారని అనుకుంటారు. కానీ కొంచెం సేపు అయ్యాక వారు ప్రాణాలతోనే ఉండేవారట. అందువల్ల కొందరిని ప్రాణాలతోనే పాతి పెట్టిన కేసులు కూడా ఉన్నాయట. సో ఆ టైంలో రోమ్ లో ఏం చేశారంటే పాతి పెట్టేటప్పుడు డెడ్ బాడీస్ చేతులకు తాడు కట్టేవారు. ఆ తాడును శవపేటిక బయట ఉన్న ఒక బెల్ కు కనెక్ట్ చేసేవారు. ఒకవేళ పాతి పెట్టిన వారికి ప్రాణం ఉంటే చేతులు ఊపుతారు, అప్పుడు బెల్ మోగుతుంది, ప్రాణాలతో ఉన్నారని గుర్తించేవారు. ఆ ఐడియాను ఇక్కడ ఫ్రాన్సిస్ అమలు చేశాడు. ఈ విషయం రోజ్ కు కూడా తెలిసింది. ఫ్రెడీకి లెటర్ రాసేటప్పుడు ఈ విషయం కూడా రాసింది. మన ఏరియాకు కొత్త వ్యాధి వచ్చింది, ఇకపై నువ్వు ఇటువైపు రావద్దు, అందువల్ల పక్కనున్న ఊరికి వచ్చి ఫోన్ చేయి, అక్కడికి వచ్చి నిన్ను మీట్ అవుతా అని లెటర్ లో రాసేది. కానీ అక్కడ ఫ్రెడీ మాత్రం మార్గరెట్ తో జాలీగా షికార్లకు వెళ్తున్నాడు. రోజ్ రాసే లెటర్లను కూడా చదవడం మానేశాడు. ఇలాంటి టైంలోనే రోజ్ కు కూడా కలరా వచ్చింది. ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం తెలియగానే ఫ్రెడీ కూడా వచ్చాడు. ఆమె మాట ముచ్చట లేకుండా ఉండడం చూసి తల్లడిల్లిపోయాడు. అప్పుడు డాక్టర్ వచ్చి సారీ ఫ్రెడీ, ఆమెను కాపాడలేకపోయాం అని చెప్పాడు. ఆ మాట వినగానే ఫ్రెడీ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమె తనకు ఎన్ని లెటర్లు రాసింది, కానీ తను ఒక్క లెటర్ కూడా రిప్లై ఇవ్వలేదు. కొన్ని లెటర్లనైతే తను చదవనే లేదు. ఆమె కాళ్ళను పట్టుకుని ఏడవడానికి కూడా నాకు అర్హత లేదు అని అనుకుంటున్నాడు. ఏడ్చుకుంటూనే అక్కడి నుంచి వెళ్తున్నాడు. అతడు అలా వెళ్తుంటే ఇప్పుడు రోజ్ ను చూపించారు. ఆమె కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఇదంతా అక్కడ ఉన్న ఒక నర్సు గమనించింది. యాక్చువల్ గా ఇంకా రోజ్ చనిపోలేదు. ఇది చూసి ఆ నర్సు షాక్ అయింది. ఈ విషయం ఆ డాక్టర్
డాక్టర్ కు తెలియవచ్చింది. అప్పుడు ఫ్రెడీ వాళ్ళ నాన్న డాక్టర్ తో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, ఇప్పుడే నా కొడుకు ఆమెను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు, ఆమె చనిపోయిందని నమ్ముతున్నాడు, అతడి మనసు మారడానికి దేవుడే ఒక సందర్భం కలిగించాడు, అందువల్ల మీరు ఏదైనా చేయండి, మార్గరెట్ కి ఫ్రెడీకి పెళ్లి చేద్దాం అంటున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేశాడంటే, ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా కూడా ఆమె అలాగే చనిపోతుంది, అందువల్ల ఈ మ్యాటర్ ను మనం అలాగే వదిలేద్దామని ఆ డాక్టర్ అన్నాడు. కానీ సడన్ గా ఫ్రెడీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా చావలేదు, రోజ్ ఇంకా చావలేదు, ఆమెకు ప్రాణం ఉంది అంటున్నాడు. త్వరగా అంబులెన్స్ తీయండి, మనం పక్కన ఉన్న పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని అంటుంటాడు. అప్పుడు వీరిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ డాక్టర్ అంకుల్ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడు బాబు, కొంచెం అర్థం చేసుకో, ఇక్కడ ఈ వ్యాధి బాగా విజృంభించింది, ఎక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు, బెడ్స్ ఖాళీ లేవు, ఇప్పుడు ఈమెను బండిలో ఎక్కించి తీసుకెళ్తే ఆమెతో పాటు ఒక డాక్టర్ నర్సు వెళ్ళాలి, అంతేకాదు ఈ వ్యాధి ప్రబలడానికి ఇంకా చాలా అవకాశాలుంటాయి, ఆమె ఇప్పుడు చాలా వీక్ గా ఉంది, దీన్ని బట్టి చూస్తే ఆమెను మనం కాపాడలేము అని అంటున్నాడు. ఆ మూమెంట్ లోనే రోజ్ చనిపోయింది. ఆమె చనిపోయిందని తెలిసి ఫ్రెడీ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమె డెడ్ బాడీని పాతిపెట్టడానికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఆ సముద్ర తీరం వెంట ఆమెను పాతిపెట్టడానికి ఎవరూ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే మఠంలోనే ఉంటూ ప్రేమికుని తీసుకొచ్చింది కదా, అందువల్ల ఆమెకు అర్హత లేదని అంటున్నారు. అందువల్ల ఆమె హోటల్ ముందే ఆమెను పెట్టండి అని ఫాదర్ ఫ్రాన్సిస్ చెప్పాడు. పాతి పెట్టే ముందు ఆమె చేతికి తాడు కట్టి బెల్ కు కనెక్ట్ చేశాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఎదురైందని ఫాదర్ ఫ్రాన్సిస్ చెప్పాడు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడింది, శవ పోటికలోకి నీరు పోయింది, నీరు తగలగానే ఆమెకు స్పర్శ వచ్చింది. యాక్చువల్ గా ఆమె చావలేదు, ఇంకా ప్రాణాలతోనే ఉంది, తన ప్రియునితో కలవాలని ఆమె బలంగా కోరుకుంటున్నట్లు ఉంది, అందువల్లే ఆమె ప్రాణాలతో ఉంది. ఆ తాడును అటు ఇటు కదిపింది. అప్పుడు బెల్ మోగింది. బెల్ మోగిన శబ్దం అక్కడున్న వాచ్మెన్ కు కూడా వినిపించింది. కానీ అప్పుడు బాగా తుఫాను వల్ల గాలులు వీస్తుండటంతో అతడు కూడా భయంగానే చూశాడు. ఫ్రెడీతో కలిసి బతకడానికి ఆ అమ్మాయి శవపెట్టుకలో పోరాడుతోంది. ఇంకోవైపు ఫ్రెడీని చూపించారు. అతని మనసు మార్చడానికి అంతా ప్రయత్నిస్తున్నారు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని రూమ్ లోకి మార్గరెట్ ను పంపించారు. ఇతడు రోజ్ గురించే ఆలోచిస్తున్నాడు. కానీ అతని మైండ్ మార్చాలని మార్గరెట్ బాగా ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు ప్రాణాలతో బయటపడాలని రోజ్ ఎంతో ప్రయత్నించింది. కానీ తను ఓడిపోయింది. ఈసారి నిజంగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వాచ్మెన్ ఆ బెల్ మోగిందని డాక్టర్ కు చెప్పాడు. కానీ డాక్టర్ ఏమన్నాడంటే, లేదు, దానికి అవకాశమే లేదు, నిన్న తుఫాను వచ్చింది కదా, ఆ గాలికి ఆ బెల్ మోగిందేమో, అంతే తప్ప ఆమె ప్రాణాలతో ఉండడానికి అవకాశమే లేదని అప్పుడు అతడు చెప్పాడు. అప్పుడు కూడా ఫాదర్ అతని మాటలు అయితే నమ్మలేదు. నేను శవ పెట్టుకుని ఓపెన్ చేసి చూస్తేనే నమ్ముతా అని ఓపెన్ చేయించాడు. అప్పుడు ఆమె వేళ్లకు ఫాదర్ కట్టిన తాడు ఊడిపోయి ఉండడం గమనించాడు. అయితే ఆమెకు ప్రాణం వచ్చింది, ఆమె బెల్ కొట్టింది అని ఫాదర్ అనుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆమె చనిపోవడం అనేది ప్లాన్ ప్రకారం జరిగిందని ఫాదర్ అనుకున్నాడు. ఇక తర్వాత మిగతా వాళ్ళంతా అనుకున్నట్లు మార్గరెట్ ఫ్రెడీ పెళ్లి చేసుకుంటారని అనుకున్నాను, కానీ వాళ్ళ పెళ్లి జరగలేదు అని ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. సార్, ఇంతకీ ఫ్రెడీ ఎక్కడ ఉంటాడు అని హీరో అడుగుతుంటే నాకు తెలియదు అని ఫాదర్ అన్నాడు. కావాలంటే అతని పాత ఇంటి అడ్రస్ ఇస్తానని చెప్పాడు. ఆ అడ్రస్ తీసుకుని హీరో అతని ఫ్రెండ్ నేరుగా అక్కడికి వెళ్లారు. ఫ్రెడీ ఉన్నాడా అని అడిగితే ఫ్రెడీ వాళ్ళ అమ్మ వచ్చింది. ఫ్రెడీ వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ చావులోనే ఫ్రెడీని ఆమె చివరిసారిగా చూసిందట. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడో నాకు తెలియదు అని ఆమె అంటోంది. ఇంతకీ మీరెవరు అని హీరోని అడిగితే అప్పుడు హీరో లెటర్స్ తీసి ఆమెకిచ్చాడు. ఇంకా రోజ్ మీ కొడుకు కోసం లెటర్స్ రాస్తూనే ఉంది అని చెప్పాడు. ఒకవేళ మీరు గాని ఫ్రెడీని చూస్తే ఈ లెటర్స్ అతనికి ఇవ్వండి అని చెప్పాడు. ఆ లెటర్స్ ఇచ్చి ఇక వేరే దారి లేక హీరో ఇంటికి వచ్చాడు. హీరో ఇంట్లో కాలు పెట్టాడో లేదో అతని పెద్ద కూతురు కోపంగా ఫ్రెడీ ఎక్కడా అని అడుగుతోంది. టక్కున హీరో భార్య వచ్చి అతడు వారంలో వస్తాడని చెప్పింది. తన బిడ్డకు ఏమీ కాకూడదని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫ్రెడీని వెతికి వేసారిపోయిన హీరో ఏం చేశాడంటే, వాడు రాడు, ఎక్కడికో వెళ్లి ఒక అమ్మాయితో సంతోషంగా బతుకుతున్నాడు అని కోపంలో అరిచాడు. అప్పుడు ఆ అమ్మాయికి కోపం వచ్చి ఇద్దరు గొంతులను రెండు చేతులతో పట్టుకుని గాల్లోకి లేపింది. అప్పుడు తమ్ముడు ఏమంటున్నాడంటే, మీరు ఫ్రెడీని తీసుకురాకుంటే వీళ్ళు నన్ను తనతో తీసుకెళ్తారట అని అంటున్నాడు. అదే టైంలో నేల నుంచి ఒక చేయి బయటకు వచ్చి ఆ పిల్లాడి చేతిని లాగడానికి ట్రై చేస్తోంది. అతడు కూడా తనకే తెలియకుండా చేయి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను పిలుస్తోంది, నన్ను పిలుస్తోంది అని అరుస్తున్నాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో ఇద్దరు గొంతులను
శత్రువులను వదిలేసింది. మరుక్షణమే వారిని దెయ్యం వదిలేసింది. బయట చూస్తే ఫ్రెడీ వచ్చి నిలబడ్డాడు. పాత దుస్తులతో బిచ్చగాడిలా ఉన్నాడు. అతన్ని చూడగానే ఫ్రెడీ వచ్చావా అని ఆ పాప అంటోంది. నాకు తెలుసు నువ్వు వస్తావని. వీరంతా నువ్వు వేరొక అమ్మాయితో ఉన్నావని చెప్పారు, కానీ నేనసలు నమ్మలేదే. నువ్వేంటో నాకు బాగా తెలుసు అని అంటుంటే అతడు తట్టుకోలేకపోతున్నాడు. కిందకు వంగి ఆమె చేతులు పట్టుకుని బిగ్గరగా ఏడుస్తున్నాడు. రోజ్, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఎవరూ చేయని తప్పును చేశాను అని రోధిస్తున్నాడు. ఇన్నాళ్ళుగా గిల్టీ ఫీలింగ్ తో పిచ్చోడిగా తిరుగుతున్న అతడు రోజ్ కు సారీ చెబుతున్నాడు. ఆ మాటలు విని ఆ పాప కింద పడిపోయింది. సీన్ కట్ చేసి 3 నెలల తర్వాత చూపించారు. హీరో తన ఫ్యామిలీని ఆ ఇంటి నుంచి దూరంగా తీసుకొచ్చాడు. ఇకపై అతని ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతకీ రోజ్ ఫ్రెడీకి ఎలాంటి శిక్ష వేసి ఉంటుంది అని ఆ ఫ్రెండ్ అడుగుతున్నాడు. కట్ చేసి ఫ్రెడీని చూపించారు. అతడేం చేస్తున్నాడంటే పోస్ట్ మ్యాన్ ఎక్కడికి వెళ్తే అతని వెంటే వెళ్తున్నాడు. అతని కాళ్లపై పడి నాకు రోజ్ ఏదైనా లెటర్ రాసిందా, దయచేసి ఇవ్వు అని అడుగుతున్నాడు. అంతేకాదు ఆ ఇంటిలోనే తిరుగుతున్నాడు. రోజ్, దయచేసి నాతో మాట్లాడు అని అరుస్తున్నాడు. నేను చేసింది తప్పే, కానీ నాకు ఇంత పెద్ద శిక్ష వేయకు, దయచేసి నాతో మాట్లాడు అని బతిమలాడుతున్నాడు. అతడు నేలపై పడి గుండెలు పగిలేలా ఏడుస్తూ రోజ్ తో మాట్లాడుతున్నాడు. అప్పుడు మట్టిలో ఉన్న రోజ్ యొక్క శరీరం అతడు చెప్పేదంతా వింటూ ఏడుస్తున్న దృశ్యాన్ని చూపించారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? ఈ సినిమా స్టోరీ డిఫరెంట్ గా అనిపించిందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.